బిగ్ బాస్ ప్రోమో చూసారా? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముంది సారు. నాగార్జున గారైతే రెచ్చిపోయారనమాట. అస్సల బిగ్ బాస్‌లో ఫస్ట్ టైమ్ ఎక్స్‌పెక్ట్ చేసింది నాగార్జున గారు అడిగారు అని నాకనిపిస్తుంది. ఒకసారి మీరు కనుక ప్రోమో గాని మిస్ అయినట్లయితే ఖచ్చితంగా వెళ్లి చూసేసేయండి. ఎపిసోడ్ మిస్ అయినా సరే ప్రోమోలు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. సౌండ్ ఎఫెక్ట్స్ తోటి దద్దరిల్లిచ్చేస్తారనమాట. ఇవాళ ప్రోమోలో నాగార్జున గారు రీతుకైతే కరెక్ట్ పాయింట్స్ అడుగుతారు. యాక్చువల్లీ నేనసలు ఎప్పుడు బిగ్ బాస్ రివ్యూ ఇవ్వాలి అనుకోని నేను కూడా రీతు బిహేవియర్‌కి ఆ కెప్టెన్సీ టాస్క్‌లో సంచాలక్క ఆమె చేసిన బిహేవియర్‌కి నాకైతే ఖచ్చితంగా రివ్యూ చెప్పే తీరాలనిపించిందని ఆ రేంజ్‌లో ఉందనమాట ఆమె సంచాలికగా ఆమె బిహేవియర్, ఆమె ఆమె డెసిషన్ అవి ఆ రేంజ్‌లో ఉన్నాయి. పిచ్చెక్కిచ్చేసాయి ఒక్కొక్కరికి. ఇవాళ నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ కూడా పిచ్చెక్కిచ్చేసిందనమాట. రీతుకి కరెక్ట్ పాయింట్స్ అడిగారు. అదేవిధంగా డిమోన్ పవన్ కెప్టెన్సీ కూడా తీసేసినట్లు చూపిస్తున్నారు. సూపర్ అనమాట. ఇలాంటిది బిగ్ బాస్ హిస్టరీలో జరగలేదనుకుంటా. ఫస్ట్ టైమ్ అనుకుంటా కెప్టెన్సీ రిటర్న్ చేసేయడము. అది కూడా సంచాలక్ డెసిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల. సంచాలక్‌గా రీతు 100% ఫెయిల్ అని నేను ఎప్పుడో చెప్పేసాను. ఇప్పుడు అదే నిజమైంది. నాగార్జున గారైతే కరెక్ట్ పాయింట్స్ అడిగారు. ఎప్పుడు ఒక హోస్ట్ లాగా లేదా షో కండక్ట్ చేస్తున్న వాళ్ళలా కాకుండా ఫస్ట్ టైం ఒక ఆడియన్స్ లాగా ఆలోచించారనిపిస్తుంది. ఆడియన్స్ డెసిషన్‌కి, ఆడియన్స్ ఒపీనియన్‌కి వాల్యూ ఇవ్వనప్పుడు ఓటింగ్ పెట్టకూడదు. ఇక్కడ మాత్రం ఆడియన్స్ డెసిషన్‌కి, ఆడియన్స్ ఒపీనియన్‌కి వాల్యూ ఇచ్చారని ఖచ్చితంగా తెలియజేస్తున్నారనమాట. అదేవిధంగా ప్రియా సంచలనంగా ఏ విధమైన డెసిషన్ తీసుకుందనేది కూడా చూపిచ్చారు. ఒక వీడియో చూపిచ్చారనమాట. సుమన్ అక్కడైతే కొట్టలేదు గానీ, ఆయన యాక్షన్స్, ఆయన బిహేవియర్ అయితే కొట్టే విధంగానే ఉన్నాయి ఎపిసోడ్‌లో చూసినట్టయితే. వాళ్ళు చూపిచ్చిన క్లిప్‌లో సంజన గారిని కొట్టలేదు కానీ, షర్ట్‌నే కొట్టారు. కానీ ఇది కాకుండా 2, 3 టైమ్స్ అతను కొట్టడానికే ట్రై చేసినట్లు, అతనికి ఆ ఇంటెన్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది అతని బిహేవియర్ చూస్తుంటే ఆ ఎపిసోడ్‌లో మాత్రం. కానీ వీడియోలో అయితే కొట్టనందుకు ఆమె సారీ చెప్పింది. దానికి మన సుమన్ అన్న గారు "ఆ ఓనర్‌షిప్ పోయింది కదమ్మా! ఆ ఓనర్ ఇచ్చే పనైతే నీ సారీ యాక్సెప్ట్ చేస్తానని" క్లియర్‌గా స్మూత్‌గా ఇచ్చి పడేశారనమాట. ఆయన చూడ్డానికి అలా కనిపిస్తాడు గానీ మెత్తగా, స్మూత్‌గా ఏదో ఒబీడియంట్‌గా అలా కనిపిస్తాడు గానీ ఆయనైతే ఫుల్ ర్యాష్ మాస్ అనమాట అతను. అతని వే ఆఫ్ టాకింగ్ అని అతనికి ఎక్కడ మాట్లాడాలో తెలుసు. ఎప్పుడు మాట్లాడాలో తెలుసు. అందరిలాగా శ్రీజలాగా, ప్రియలాగా గొంతులేసుకొని అరిచేయడం కాదు అతని ఆట. అతను కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాడు. ఎక్కడ ఆడాలో అక్కడే ఆడతాడు కూడా. ఎక్కడంటే అక్కడ ఏది పడితే అది తను ఆడడు. ఏదో నేనున్నాను కదా! నిరూపించుకోవాలి కదా! ఫుటేజ్ కోసం ఏదో ఒకటి చేసేద్దాం. కెమెరాస్ నా సైడ్ తిప్పేసేద్దాం అనే ఒపీనియన్ అతనికి లేదు. అతను కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడు. గెలవాలనే ఆడతాడని నాకైతే అర్థమైపోయింది నిన్న. ఖచ్చితంగా సుమన్ అన్న కూడా చాలా రోజులు కంటిన్యూ అవుతారనే అనిపిస్తుంది. ఈ శ్రీజ, ప్రియ గొంతులకు భయపడి త్వరగా బయటికి పంపించేస్తారేమో అనిపిస్తుంది. మరి ఏమేమో గానీ వారైతే మెంటల్‌గా ఫిక్స్ అయ్యి వచ్చారనమాట. బిగ్ బాస్ హౌస్ అంటే గొడవలు పెట్టేసుకోవాలి, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వినిపించాలి, అప్పుడే మనం ఫుటేజ్ వస్తుంది, అప్పుడే మనము ఎక్కువ రోజులు లీడ్ చేయగలము అనే ఒపీనియన్ తోటి వారొచ్చారేమో అనిపిస్తుంది. చిన్నదానికి, పెద్దదానికి ఊరికే వాయిస్ రైజ్ చేసేసేసి ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ చేయడం నాకస్సలు నచ్చలేదు. అందులోనూ వారి గొంతులైతే బరా అంటూ ఉంటాయి. వారు కొంచెం వాయిస్ తగ్గిస్తే ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతారేమో, అదర్‌వైజ్ దే విల్ బయటకొచ్చేస్తారేమో అని నాకనిపిస్తుంది. ఈరోజైతే ప్రోమోస్ కుమ్మేశారనమాట. ప్రోమో 1 అండ్ ప్రోమో 2లో అయితే ఒక్కొక్కరిగా నాగార్జున గారు చాలా బాగా అడుగుతున్నారు. ఫస్ట్ టైమ్ ఆనియన్స్ ఒపీనియన్ నాగార్జున సార్ గొంతు నుంచి వినిపిస్తుంది. నాగార్జున గారు అయితే లాస్ట్‌లో గత్తర్ లేపారనమాట. టెనెంట్స్‌ని ఓనర్స్‌ని చేశారు. ఓనర్స్‌ని టెనెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామనర్స్ ఫీలింగ్స్ చూడాలండి. తెగ రెచ్చిపోయారు. నార్మల్‌గా నాకు తెలిసైతే బిగ్ బాస్ ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే కామనర్స్‌ని సెలబ్రిటీస్ ఎక్కడ డామినేటింగ్‌గా చూస్తారో, అదేవిధంగా కామనర్స్ ఎక్కడ ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతారో, వాళ్ళందరూ సెలబ్రిటీస్ కదా! మనం కామన్ మ్యాన్స్ కదా! అని ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతారేమో అని వీళ్ళని కొంచెం హై పొజిషన్‌లో ఉంచారు. వాళ్ళకి కొంచెం గ్రిప్ రావడానికి షో మీద, అదేవిధంగా ఆ ఎన్విరాన్మెంట్స్ వారికి అలవాటవ్వడానికి ఈ విధంగా వారికి ఓనర్స్ అని ఒక పవర్ ఇచ్చేసి వారికి గ్రిప్ రావడానికి ఇలా చేశారేమో అని నాకనిపిస్తుంది. వీరైతే దాన్ని పూర్తిగా మిస్‌యూజ్ చేసేసారు. వాళ్ళేదో షావుకారు బిడ్డల్లాగా, వీళ్ళేదో పాపం వాళ్ళ కింద పని మనుషుల్లాగా ట్రీట్ చేశారు. నాకైతే చాలా సార్లు అనిపించిందన్నమాట ఈ మాట. ఇప్పుడు నాగార్జున గారైతే ఫుల్ ట్విస్ట్ ఇచ్చేసారనమాట. వారిని వీరు, వీరిని వారు చేసేసి ఇప్పుడు చూడాలి వారి రియాక్షన్, కామన్ మ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో. బిగ్ బాస్ అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అని నాకనిపిస్తుంది.